హాయ్ అండి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అలానే కర్వ్‌కి పైపింగ్ ఎలా వేశానో చూపిస్తున్నాననమాట. ఇది శారీకి ఈ కలర్ ఇచ్చారు బ్లౌజు. దీనికి ఈ శారీ కలర్ తోటి పైపింగ్ ఇలా వేసి బోట్ నెక్ స్టిచ్ చేశాననమాట. ఇక్కడ ఐ డ్రాప్ ఇచ్చేసేసి ఇక్కడ హై నెక్ అంటే బోట్ నెక్ ప్రిన్స్ కట్ కుట్టాను. నేను ఫస్ట్ టైం అండి ఇది ట్రై చేయడం. అయినా నీట్‌గా వచ్చింది. అర్థమయ్యేటట్టు నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. కుదిరితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలానే ఛానల్లోని ఒక 2-3 వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తము కూడా స్టిఫ్గా ఉండేటట్టు పైపింగ్ క్లాత్ అలానే పైపింగ్ వేసాను కాబట్టి పైపింగ్ క్లాత్ ఉంది. ఈ కర్వ్ నెక్నే స్టిఫ్గా ఉండటం కోసం బక్రం షీటు అలానే మెడపట్టి ఇది 2 లేయర్స్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మొత్తం 4 లేయర్స్ ఉందన్నమాట. అది అలాగ ఉండటానికి కర్వ్కి ఇక్కడ ఇంత నీట్గా వచ్చిందనమాట. చూడండి ఇటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పళ్ళు వస్తుందని చెప్పి నేను దీని సైడ్ పైపింగ్ అయితే వేయలేదు. అయినా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగా ఎలా స్టిచ్ చేశానో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఈజీగా స్టిచ్ చేశాను అనమాట. వీడియోలోకి వెళ్దాం. ఇదైతే బ్లౌజ్ పీస్, ఇదైతే లైనింగ్ అనమాట. దీనికి ఇది 80 పాయింట్స్ అనమాట. మెయిన్ బ్లౌజ్ పీస్ ఇది, లైనింగ్ కాదండి బ్లౌజ్ పీసే. అందుకని నేను తడిపేమీ ఆరేయలేదు. బ్లౌజ్ పీసే నేను కట్ చేసేస్తున్నాను. చాలా వాటికి మెయిన్ ఫ్యాబ్రిక్ పల్చగా ఉంటే బ్లౌజ్ పీస్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. పొడవు వచ్చి 15 ఇంచెస్. మొత్తము కూడా టేప్ మెజర్మెంటేనండి నేను కట్ చేసేది. నా బ్లౌజెస్ అయితే ఇక్కడ షోల్డర్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ పెట్టి ఇక్కడ షోల్డర్ లైన్ ఒకటి మార్క్ చేశాను. నెక్ 4 ఇంచెస్. అలానే నెక్ డౌన్ కూడా 4 ఇంచెస్సే పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ 7 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ 6.5 అలా పెట్టాను. ఇక్కడ 4 ఇంచెస్ డౌన్ గీసి 4 ఇంచెస్ ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకున్న ప్రకారము గీసుకొని ఇక్కడ బోట్ నెక్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మీకు హ్యాండ్స్తో గీయటం రాలేదంటే కర్వ్ స్కేల్ యూస్ చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసి ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ మాత్రమే నేను ఖర్చు పెట్టాను. ఒకవేళ 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసేసి ఇలాగా ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోవటమే. అంతేను. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కరెక్ట్గా నాకు 7.5 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ ఉండాలి. 15 ఇంచెస్కి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సరిపోయింది. కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఈ కింద కూడా వెస్ట్ దగ్గర ఈ లైన్ ప్రకారం మార్క్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేయటమే. తర్వాత నేను ఇక్కడ డ్రాప్ షేప్ ఇస్తున్నాను కదా, డ్రాప్ అలానే ఇక్కడ కర్వ్ గీయడానికి ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకొని దీన్ని హాఫ్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని దీని ప్రకారం నేను ఈ విధంగా గీస్తున్నాను అనమాట. ఇక్కడ కాయిన్ యూస్ చేయొచ్చు, రౌండ్ ఆబ్జెక్ట్ ఏదన్నా యూస్ చేయొచ్చు. నాకు ఈ కర్వ్ సరిపోతుందని చెప్పి నేను బాటిల్ క్యాప్ యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ సెంటర్కి వచ్చేసరికల్లా దీన్నే హాఫ్కి ఇలా పెట్టేసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసాను. ఇక్కడ మనం బాటిల్ మీద గీత నెక్ మీద ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఇక్కడ కర్వర్స్ అనేది నీట్గా వస్తాయి. ఇక్కడ 9 ఇంచెస్ పొడవు ఉండేలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడి నుంచి డ్రాప్ పెడదాం అనుకున్నాను. తర్వాత ఇది పెట్టాను అనమాట ఐ షేపు. ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చానండి, మొత్తము అటాచ్ చేసేలేదు. క్లాత్ అయితే ఉంది. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను. 1-2 సార్లు మీరు ఈ కర్వ్స్ నెక్ అనేది రఫ్ పేపర్ మీద కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. నేనైతే అలానే చేశాను. పేపర్ మీద కన్నా రఫ్ క్లాత్ మీద, వేస్ట్ క్లాత్ మీద కట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలాగ నేను బ్లౌజ్ మీద కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేయలేదు, గీసాను. తర్వాత కుట్టినాక గీస్తున్నాను అనమాట. కుట్టినాక కట్ చేసాను. ఇక్కడ నేను హ్యాండ్స్ కరెక్ట్గా ఇలా సరిపోతుందా లేదా ఒకసారి చూస్తున్నాను అంతే. అంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, బార్డర్ ఎంత పొడవు పెట్టుకుంటే బాగుంటుంది అన్నది చూసుకొని ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ 9 ఇంచెస్ పెట్టాను. 8.5 ఇంచెస్ పెడదాం అనుకున్నాను, 9 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ ఒక 9 ఇంచెస్ మార్క్ చేసి డౌన్ 3 ఇంచెస్ పెట్టాను అనమాట. 3 ఇంచెస్ పెట్టి ఇక్కడ 1 ఇంచ్ ఇలాగా పెట్టేసేసి ఇక్కడి నుంచి కిందకి కర్వ్ ఇలా గీసేస్తున్నాను. నేను ఇక్కడ ఏ స్కేల్ యూస్ చేయట్లేదు. తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ కూడా గీస్తాను అనమాట. ఇక్కడ రౌండ్ వచ్చేసేసి 7.5 అంటే ఇంకొంచెం ఎక్కువే పెట్టాను అనమాట.
రౌండ్ ఉండేటట్టు మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ కటింగ్ అయితే నేను ఇంతే సింపుల్గా కట్ చేస్తాను. ఓ పెద్ద బ్రహ్మాండం ఏమీ కాదండి హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు 2 లేయర్స్ ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ డీప్ కట్ చేసేసేయాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ చెప్పాను కదా, ప్రిన్స్ కట్కి మనకి బ్యాక్ పార్ట్ సహాయంతో ప్రిన్స్ కట్ చేస్తాము. యాక్చువల్లీ ఇలా కూడా కట్ చేయొచ్చు, బట్ ఇక్కడ మార్క్ చేసుకోవటానికి ఇక్కడ క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. అటు ఇటు మొత్తం చూస్తున్నాను, సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత ఈ పేపర్ కటింగ్ తీసుకెళ్ళి క్లాత్ మీద వేసి కట్ చేద్దాం అన్నట్టు ఇలా పేపర్ మీద అయితే పెడుతున్నానండి. పేపర్ టూ ఫోల్డింగ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ మొత్తము పేపర్ మొత్తము బ్యాక్ పార్ట్ లాగా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా మొత్తము కూడా ఫస్ట్ పేపర్ కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కి మార్క్ చేస్తున్నాను ఈ పేపర్ మీద. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ లాగానే కట్ చేశాను. ఇదిగోండి హ్యాండ్ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర మొత్తము కూడా ఇక్కడ నెక్ ఒకసారి మార్క్ చేశాను అంతేను. నెక్ ఒకసారి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్ కదా పెట్టాను, అందుకని మార్క్ చేశాను అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 4 ఇంచెస్ పెట్టలేదండి, 3.5 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఇలా కర్వ్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలండి, అప్పుడే ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కర్వ్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా చిన్నగా ఖర్చు అయితే తీస్తాను, క్లాత్ అయితే తీస్తాను. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం అయితే డార్స్ మనం ఎలా వేస్తామో అలాగా క్లాత్ అయితే తీస్తాను అనమాట. ఇప్పుడు గీసుకున్న దాని ప్రకారము మొత్తము కట్ చేసేసేయాలి. ఇక్కడ బిట్ తీసేసేయాలి. మెయిన్ డార్స్ వేస్తాం కదా షేప్ బెల్ట్ లాగా, ఆ షేప్ బెల్ట్ బ్లౌజ్కి అలాగే ఇక్కడ కర్వ్ తీసేసేయాలి, ఇక్కడ క్లాత్ తీసేసేయాలి. అలానే ఇక్కడ కూడా కొంచెం డార్స్ వేస్తాం కదా ఆర్మ్ హోల్లో, అక్కడ కూడా క్లాత్ తీసేసేయాలన్నమాట. ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదు, దీన్ని ఈ క్లాత్ మీద వేసేసి తర్వాత గీసుకొని కట్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ కర్వ్ పెట్టాను కదా. ఇక ఈ పార్ట్ వచ్చేసేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ప్రిన్స్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా తొందరగా అయిపోతుందండి. స్టిచ్చింగ్ అయిపోతుంది, మనకి కటింగ్ కూడా ఎక్కువ క్లాత్ అయితే పట్టదు. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఇదొక మంచి మెథడ్ అనమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీని ప్రకారం మొత్తం మార్క్ చేసేసుకొని లైనింగ్ మీద కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఇలాగా కర్వ్ తీసానమాట క్రాస్గాను, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది కుట్లోకి వెళ్తుంది కదా, అందుకని ఒక 1 ఇంచ్ ఈ పార్ట్కి మటుకు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పైకి మటుకు పెట్టలేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కిందకే 1 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా గీసాను అనమాట. ఇది కంపల్సరీ అండి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ప్రకారం పేపర్ కట్ చేశాను కాబట్టి అందులో నేను గీయటం చూపించలేదు, ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇది ఒక టిప్ అనమాట ప్రిన్స్ కట్ బ్లౌజు కుట్టేటప్పుడు. ఇది చాలామంది గీయరు, కొంతమంది డైరెక్ట్ కుట్టేస్తుంటారు బ్యాక్ పార్ట్ ప్రకారము, కానీ అలా కుదరదండి, సెట్ అవ్వదు. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటేనే ఎక్స్ట్రా క్లాత్ మీకు ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇక్కడ ఈ పార్ట్ ప్రకారం ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకొని ఇందాక ఆ పార్ట్ అలాగా మార్క్ చేసామో అలానే ఇది కూడా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే నెక్ కూడా ఒకసారి మార్క్ చేసుకొని గీసాను, నేను కట్ చేయట్లేదు. కటింగ్ ఏంటంటే మొత్తం స్టిచ్ చేశాక కట్ చేస్తానన్నమాట, అప్పుడు నీట్గా వచ్చింది నాకు. ఇప్పుడు సేమ్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇక్కడ మార్క్ అయితే ఏదైతే ఉందో అది నెక్కి కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని ఈ విధంగా రౌండ్స్ గీసుకోవాలి. ఇలా గీసుకొని నేను వదిలేసాను అనమాట.
ఇక్కడ పౌడరే జస్ట్ ఆ బీస్ ముక్క పౌడర్ దులిపేసేసాక ఇలా అయితే వచ్చిందనమాట. మొత్తం అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాక ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ అంచు దగ్గర క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. రెండు వైపులా అడ్జస్ట్ చేస్తేనే లుక్. మొత్తం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ దీని ప్రకారము కట్ చేసేసాను. ఏవి కూడా నెక్స్ట్ అయితే కట్ చేయలేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఓన్లీ ఈ డ్రాప్ మట్టుకి కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ బ్యాక్ నెక్ ఒకలాగా కుట్టాను, ఫ్రంట్ నెక్స్ ఒకలా కుట్టాను. ఫస్ట్ టైమే కుట్టానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ మాత్రమే కట్ చేశాను. కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి నేను బక్రం షీట్ తీసుకొని దానికి ఈ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి ఐరన్ చేస్తాను అనమాట. చూడండి, ఈ విధంగా నెక్ పీస్కి ఐరన్ చేశాను. కరెక్ట్గా నెక్ ఎంత ఉందో పొడవు వెడల్పు చూసుకొని ఇలా ఐరన్ చేశాను. ఇక్కడ సింగిల్ ఫూట్ అయితే ఫస్ట్ పెట్టాను అనమాట. అంటే నేను ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదా, మంచిగా వస్తుందా లేదా నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఒకసారి నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ పైపింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి కానీ మోడల్ నెక్, ఈ మోడల్ ఇది ఎప్పటి నుంచో ట్రెండింగ్ నెక్కేనండి, కర్వ్ నెక్. బట్ నేను సాహసం అయితే చేయలేదు. నేను రఫ్గా ఒక పాత క్లాత్ మీద ఒకసారి కట్టింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీని మీద ట్రై చేస్తున్నాను. ఇలాగ ఫస్ట్ అయితే సింగిల్ ఫుట్ తోటి అటాచ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, అలానే బక్రం షీట్, అది క్యాన్వాస్ పేపర్ అంటారు కదా, దాన్ని లైనింగ్ పీస్ మీద ఒకటి ఐరన్ చేసేసి ఇలాగ ఫస్ట్ ఇక్కడ కటింగ్ దీని మీద కట్ చేసాం కాబట్టి కటింగ్ మనకి తెలియాలి కాబట్టి దీని మీద ఇలాగా ఫస్ట్ అటాచ్ చేసేసాను అనమాట ఈ 4 పీసెస్. దీనికి నేను పైపింగ్ కూడా వేస్తానన్నాను కదా, అందుకని పైపింగ్ క్లాత్ కూడా సింగిల్ ఫూటే పెట్టానని చెప్పేసి రెడీ చేసేస్తున్నాను. రెడీ చేసేసాక వన్ సైడ్ కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇది రివర్స్ కూడా చేశాను. క్లిప్పింగ్ మిస్ అయింది. నేను ఫ్రంట్ నెక్ డీటెయిల్డ్గా వీడియో షూట్ అయితే చేశానండి. ఇక్కడ ఈ కర్వ్స్కి ఈ బ్లౌజ్ మనం కుట్టకి ఏమైనా మిస్టేక్స్ వస్తే ఇది కటింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తారనమాట. దీంతో నేను ఇది సన్నగా ఉంటుంది కాబట్టి కార్నర్స్ దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెడుతున్నాను. ఇలా చిన్న ఫ్రిల్ పెట్టేసేసి ఇలాగ అటాచ్ చేస్తున్నాను అనమాట. కష్టం అనుకుంటే ఏది రాదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అదే నేను ఇక్కడ చేశాను. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ క్లాత్ అయితే కొంచెం అవతలకి వస్తుందని చెప్పి కొంచెం ట్రాన్స్కోల్ తోటి ఇవతలకి లాగి అలా జాగ్రత్తగా సింగిల్ ఫోల్డ్ తోటి వేస్తున్నాను అన్నమాట పైపింగ్. మీకు ఫినిషింగ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఫస్ట్ పిక్ అయితే షేర్ చేశాను. అలాగా మొత్తము కూడా ఇలాగా ఈ కర్వ్స్ దగ్గర నీట్గా కోణం, అంటే ఇలా లోపల కోణం దగ్గర క్లాత్ దగ్గర దీంతో ఫ్రిల్ అనేది పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుందన్నమాట. ఇది పెద్ద పెద్ద బొటిక్స్లో నీట్గా వస్తుందండి. వాళ్ళు ప్రాక్టీస్ మీద వాళ్ళు స్టిచ్ చేసేస్తూ ఉంటారు. బట్ మనము కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఇది టైమే పడుతుంది. 1-2 బ్లౌజులు మనవి స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఒప్పుకోవాలి అనుకుంటే బయట వాళ్ళే కూడా ఒప్పుకోవచ్చు. ఎక్కువ అమౌంటే తీసుకోవచ్చు. ఇది కర్వ్, ఇది నార్మల్గా పైపింగ్ లేకుండా స్టిచ్ చేస్తే 400 అలా తీసుకుంటారంట. అదే పైపింగ్తో ఇంకొక 100 ఎక్స్ట్రా తీసుకోవచ్చు, 500 వస్తుంది అనమాట. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకి. సో మన బ్లౌజుల మీద మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత బయట వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇలాంటి మోడల్ కావాలి అని అడిగితే కుట్టాలి. కాబట్టి నేను ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగా కుడుతున్నాను. ఆల్రెడీ ఇంకొక దాని మీద ప్రాక్టీస్ చేశానండి, ఇదే ఫస్ట్ టైం అయితే కాదు. మీకు చూపించడానికి నీట్గా ఉంటుందని సింగిల్ ఫోల్డ్తో ఫస్ట్ ఇదే ఇలా కుట్టి చూపిస్తున్నాను. కానీ డబల్ ఫుట్తో కూడా నీట్గా వచ్చింది. ఫ్రంట్ నెక్ అయితే నేను డబల్ ఫుట్ తోటి స్టిచ్ చేశాను. ఇలాగ నీట్గా ఎక్కడైతే కోణం ఉంటుందో అక్కడ దీంతో చిన్నగా ఫ్రిల్ పెట్టుకొని పైకి తీసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా వస్తుంది. మనం రెండో వైపు కూడా ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసాం కాబట్టి హెమ్మింగ్ చేసినా పర్వాలేదు, లేదు అంటే ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది రెండో వైపు. ఇలా మొత్తము కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నేను నీట్గా వచ్చిందనే చెప్పాలి.
ఒకసారి చూసి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ డ్రాప్ కూడా నేను పైపింగ్ పెట్టేస్తున్నాను ఇలా ఈ విధంగాను. రివర్స్ చేయటం అయితే షూట్ చేశాను అనుకున్నానండి. షూట్ చేయలేదు. ఎందుకంటే బక్రం షీట్‌తో కుట్టానని చెప్పాను కదా! నెక్ మొత్తము కూడా రివర్స్ చేశాను కుట్టేసేసి. అప్పుడు బక్రం షీట్ లోపలికెళ్తుంది. మెడ అనేది మెడ లైనింగ్ క్లాత్ అనేది పైకొస్తుంది. మనం ఆ క్లాత్ క్యాన్వాస్ పేపర్ ఏసామనేది కూడా తెలీదనమాట. అలా ఉంటుంది. మీ ఫ్రంట్ నెక్ కూడా నీట్‌గా ఇక్కడ కోణం దగ్గర కూడా ఇలాగ కర్వ్ జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి, పక్కకు పెట్టుకోవాలనమాట. అప్పుడే కార్నర్స్ దగ్గర నీట్‌గా వస్తుంది పైపింగ్ అనేది. ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ అనేది పెట్టాననమాట. మొత్తము కూడా సింగిల్ ఫుట్ తోటే స్టిచ్ చేశాను. ఇదిగోండి కింద వైపున ఇలాగ ఒక ఫ్రిల్ అనేది పెట్టాను పైకొచ్చే విధంగాను. ఇలాగా మనకి వీలుని బట్టి కుడతా ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుందండి. అది చెప్పటానికన్నా చూస్తేనే ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని కుడుతూ ఉండాలి. ఇలాగా మొత్తము కూడా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసాక ఎండ్ చేసేసానమాట. ఇక్కడ నేను నెక్కి అలానే ఈ డ్రాప్కి కూడా బక్రం క్లాత్ అనేది వేసాను. అందుకే ఇంత స్టిఫ్గా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే. ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మొత్తం ఒక రఫ్ లాగేసేసి ఎండ్ చేసేయటమే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసేయటమే. ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేస్తున్నాను. దారం ఏమన్నా అంటే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకసారి బ్యాక్ వైపు తిప్పి చూపిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి బక్రం క్లాత్ మొత్తం ఇంత వెడల్పు క్లాత్ తీసుకున్నాను కదా, మొత్తం కట్ చేసాను వేస్ట్ అని చెప్పేసేసి. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా అయితే వచ్చింది. మీకు ఒక లైట్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్స్ చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అందుకని రెండు వైపులా కావాలి కాబట్టి ఈ లైన్స్ అనేది ఫస్ట్ ఒక సైడ్ మార్క్ చేసుకొని దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఇలా ట్యాప్ చేసుకుంటే ఇంకో వైపు కూడా ఈ మార్కింగ్ అనేది పడుతుంది. దానికి ఇలా పడుతుందో లేదో చూసుకొని దాని మీద ఒక లైన్ ఇలా మార్క్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి మనం గీసుకున్నాం కదా, గీసుకున్న ప్రింట్ కూడా పడుతుంది వెనక్కి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను అలా మార్క్ చేశాను అటు ఇటు కూడాను. ఈ కర్వ్ నెక్స్ అనేసరికల్లా రెండు వైపులా ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెట్ చేసేసాను. మంచి వైపు పైకి వచ్చే విధంగానే పెట్టాను అనమాట. ఇప్పుడు క్యాన్వాస్ క్లాత్ పెట్టాను కదా, ఇది క్యాన్వాస్ కిందకు వచ్చేలాగా అంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అరేంజ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్యాన్వాస్ కిందకు వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. క్యాన్వాస్ మీద కాదండి, మీద ఇక్కడ కరెక్ట్గా కావాల్సినంత క్లాతే కట్ చేస్తున్నాను. ఎక్కువ క్లాత్ అయిపోయిందని చెప్పేసేసి నెక్ ఎంత ఉందో అంత కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన క్లాత్ మీద జస్ట్ అలా స్టిచ్ చేస్తాను అనమాట. మర్చిపోయి తర్వాత మళ్ళీ మంచిగా క్యాన్వాస్ కిందకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలాగైతే కుట్టకూడదు. ఇదిగోండి దీని మీద మనం బ్లౌజ్ పీస్ పెట్టాలి. క్యాన్వాస్ మీద పెట్టకూడదు. బ్లౌజు లైనింగ్ రెండు ఈ విధంగా పెట్టుకొని ఈ కర్వ్ ఆల్రెడీ గీసాం కదా, దీని మీద డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. మొత్తము కూడా డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అన్నా చేయండి. కనీసం ఒక 20 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వ్యూస్కి, అంతేను. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక నెక్ కూడా మీకు ఇదే విధంగా కుట్టేస్తాను అనమాట. రెండు కూడాను ఇలాగా మొత్తము లైనింగ్ బక్రం క్లాత్ మీద ఈ బ్లౌజ్ పీస్ అయితే పెట్టి స్టిచ్ చేశాను. ఇదిగోండి వెనక వైపు ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ కుట్టు అయితే సరిగ్గా రాలేదని మళ్ళీ కుట్టిప్పి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. రౌండ్ అనేది కరెక్ట్గా తెరవాలి కదా. ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్కి చూపించలేదని చెప్పాను కదా, దీనికి డీటెయిల్గా చూపిస్తున్నాను.
ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కర్వ్స్ దగ్గర చిన్న చిన్నగా కరెక్ట్గా కోణం వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ కనుక పర్ఫెక్ట్గా రాలేదు అని అంటే కోణం దగ్గర తిత్తులుగా ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ మామూలుగా పెట్టేసేసి మళ్ళీ కట్ చేస్తున్నాను నేను. ఇది మళ్ళీ ఎందుకు ఉంచేసానంటే కర్వ్స్ దగ్గర కోణం కరెక్ట్గా రావాలి అని అంటే కర్వ్స్ దగ్గర కటింగ్ పడాలి. కటింగ్ పడితేనే కర్వ్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. తిత్తులు అనేది రాదు. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా కుట్టేసేసిన తర్వాత నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే వేసానో అలానే వేస్తున్నాను. నేను ఇక్కడ మరీ ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ వీడియో షూట్ చేస్తానంటే ఇందాక బ్యాక్ పార్ట్కి సింగిల్ ఫుట్తో వేసాను. ఇప్పుడు డబల్ ఫుట్ తోటే వేసేస్తున్నాను అనమాట. అంటే సింగిల్ ఫుట్ తోటి వేసుకోవచ్చు, డబల్ ఫుట్ తోటి వేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే ఇది షూట్ చేస్తున్నాను. చిన్న నెక్ ఫ్రంట్ నెక్ వన్ సైడే కాబట్టి వేస్తున్నాను. ఇంకొక సైడ్ వేయలేదండి, ఎందుకంటే పళ్ళు పెట్టేస్తాం కాబట్టి ఇంకొక సైడ్ వేయలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఫస్ట్ వీడియో క్లిప్పింగ్ అనేది చూపించాను కదా. ఒకవేళ ఆ కట్టర్ లేదు అనుకుంటే చేత్తోనే ఇలాగ ఫోల్డ్ చేసేయచ్చు. నేను ఇందాక ఒక ఇన్స్ట్రుమెంట్ చూపించాను కదా దారం కట్ చేసేది, అది లేదు అనుకుంటే డైరెక్ట్ చేతితోటే ఇలా ఫోల్డ్ చేసి కూడా డబల్ ఫుట్ తోటే ఈజీగా పెట్టేసి స్టిచ్ చేసేయచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది షార్ప్ ఆబ్జెక్ట్ అంటే సన్నగా ఉన్న వస్తువుతోనన్నా మీరు ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేత్తో కూడా రాలేదు అనుకుంటే ఇక్కడ నేను పెన్ను యూజ్ చేశాను అనమాట. ఇక్కడ కోణం దగ్గర ఫోల్డ్ చేయటానికి క్లాత్ అనేది ఇలాగా ఫోల్డ్ అవ్వటానికి చూడండి జాగ్రత్తగా కుడితే చేత్తోటే కూడా స్టిచ్ చేసేయచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేకుండా. అందరూ అది వాడతారో వాడరో తెలీదు. ఇక్కడ నేను పెన్ యూజ్ చేసి కూడా ఇలాగా కుట్టేస్తున్నానండి. ఇలాగ జాగ్రత్తగా పెట్టుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను. ఇది కూడా బాగా వచ్చిందని చెప్పాలి, పర్ఫెక్ట్గాను. ఇలాగ మొత్తము కూడా స్టిచ్ చేసేసుకోవడమే, ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడమే. నేను ఇక్కడ ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించట్లేదు, కటింగ్ మాత్రం చూపించాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. అలానే బ్యాక్ వైపు చూడండి ఎలా ఉందో క్లాత్. మనం బక్రం షీట్ వేసామనేది తెలియదు, చుట్టూతో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు. ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను. హ్యాండ్ మనకి ఇక్కడ కర్వ్స్ అంచు అయితే మొత్తం రాలేదు కదా, అదొక చిన్న టిప్ మాత్రమే చూపిస్తున్నాను. ఇలాగా మంచి వైపు లైనింగ్ పెట్టేసేసి అటాచ్ చేసేసి రివర్స్ చేసేసి ఇక్కడ నేను అటాచ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ వరకు క్లాత్ అయితే లేదో అక్కడ వరకు ఇలాగ అటాచ్ చేసేసి దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్స్కి అయితే అటు ఇటు కూడా జాయింట్స్ చేయడం అయిపోతుంది అన్నమాట. ఇలా నీట్గా జాయింట్ చేసుకోవచ్చు. ఎక్సెస్ క్లాత్ కట్ చేసేయచ్చు. ఇదండి హ్యాండ్స్ దగ్గర రెండు వైపులా అయితే అటాచ్ చేయాల్సిందే. ఇలాంటి బార్డర్స్ చిన్న బార్డర్స్ వచ్చినప్పుడు హ్యాండ్ చుట్టూతో సరిపోదు కదా. ఇంక ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ని ఫస్ట్ ఈ విధంగా పెట్టేసేసి కింద వైపు ఫోల్డ్ చేసేసి ఇలా అటాచ్ చేసేసి దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, ఖర్చులోకి వెళ్తుంది క్లాత్. సో ఇదన్నమాట ఈ టిప్. నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు అలా ప్రాక్టీస్ చేయండి. దగ్గర 500 తీసుకోవచ్చు కస్టమర్స్ దగ్గర బ్లౌజ్ని అయితే ఈ విధంగా కుట్టినందుకు. అంతేనండి ఈ వీడియో. నేను స్టిచ్చింగ్ అటాచింగ్ మొత్తం ఏం చూపించట్లేదు, ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో. ఇక్కడ అయితే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. నేను వేసుకొని కూడా మీకు ఎలా ఉందో పర్ఫెక్ట్గా చూపించాను. చాలా బాగా వచ్చిందనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా. మొత్తము కూడా నేను చూశారు కదా టేప్ మెజర్మెంట్ తోటే స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి క్లాత్ అయితే ఎక్కడా బయటికి కనిపించట్లేదు. మెడపట్టి కూడా వేసి స్టిచ్ చేశాను, చాలా స్టిఫ్గా వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. నేను ఎన్ని అడగట్లేదు, 20 లైక్స్ మాత్రమే అడుగుతున్నాను.